హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ ఎస్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు. సో ఈరోజు మా వర్క్షాప్లో మేమైతే యమహా ఫెసినో వెహికల్కి చిన్న సర్వీస్ అయితే చేస్తున్నాము. యాక్చువల్గా యమహా ఫెసినో వెహికల్ వచ్చేసి మనం కస్టమర్కి సేల్ అయితే చేసాము. సో కస్టమర్కి చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే ఉన్నాయి, మైనర్ కంప్లైంట్స్ లైక్ హార్న్ రాకపోవడము, ఇండికేటర్స్ రాకపోవడము, అదేవిధంగా ముందర బ్రేక్ షూ అయితే ఉన్నాయో అవి కొంచెం రఫ్ అవ్వడము, ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. సో వాటిని వన్ బై వన్ మనమైతే రిజాల్వ్ అయితే చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ హార్న్కి వచ్చుకుంటే హార్న్ క్లిప్స్ అనేవి ఊడిపోయాయి దీనికి. సో హార్న్ క్లిప్స్ అయితే చేంజ్ చేయాలి. ఈ హార్న్ క్లిప్స్ కూడా లైక్ ఎక్కడ ఉంటుంది, హార్న్ కింద పార్ట్లో ఉంటుంది. సో అక్కడ మనకి గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఆ గ్యాప్లో దూరి మనం దాన్ని అయితే తీయాలి. సో హ్యాండ్ కొంచెం సన్నగా ఉంటేనే బెటర్ అనమాట ఈ గ్యాప్లో దూరడానికి. ఎలాగోలా కష్టపడి దీనికి హార్న్ క్లిప్స్ అయితే సెట్ చేసాము, అయినా హార్న్ రాలేదు. సో ఆటోమేటిక్గా మనం హార్న్ సెట్ చేసాము, హార్న్ రాకపోవడానికి రీజన్ వచ్చేసి మనకి ఇక్కడ స్విచ్లో ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఒక స్విచ్ అయితే మనం తెప్పిస్తున్నాము. ఆ స్విచ్ వేసేసామంటే హార్న్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అండ్ ఈ హార్న్ స్విచ్ కూడా అంత కాస్ట్ ఏమి ఉండదు, లైక్ మనకి ఒక 60 రూపీస్ 65 రూపీస్ అయితే ఉంటుంది హార్న్ స్విచ్. సో హార్న్ స్విచ్ వన్స్ వేసిన తర్వాత హార్న్ అయితే మంచిగానే వస్తుంది. సో నౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో దీన్ని సింపుల్గా మనం సెట్ అయితే చేసేద్దాము. అండ్ నెక్స్ట్ పార్ట్కి వచ్చేసరికి ఇండికేటర్స్ అనేవి రావట్లేదు అనమాట. సో ఇండికేటర్ స్విచ్ అనేది చెక్ చేసుకున్నాము, స్విచ్ అనేది కంప్లీట్గా పోయింది. సో స్విచ్ అనేది మనము కొత్త తీసుకొచ్చి వేసాము. అండ్ దీంట్లో లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ వర్క్ చేస్తున్నాయి, రైట్ సైడ్ ఇండికేటర్ అనేది ఫ్రంట్ సైడ్లో వర్క్ అవ్వట్లేదు. సో ఫలానా మనం ఏమైందని చెప్పి చూస్తే ఏదైతే ఫ్రంట్ సైడ్ ఇండికేటర్ ఉంటుందో ఇండికేటర్ వైర్స్ అనేవి కట్ అయిపోయాయి. సో ఆ ఇండికేటర్ వైర్స్ మనము మళ్ళీ జాక్ కనెక్షన్ అయితే ఇవ్వాలి. సో ఇప్పుడు మా షరీఫ్ అయితే దాన్ని అయితే ఓపెన్ అయితే చేస్తున్నాడు. కొంచెం కష్టం ఈ వెహికల్కి, మనకి యాక్చువల్గా చేతులు దొరకడం చాలా కష్టం. యాక్టివ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. యమహా ఫెసినో ఏంటంటే కొంచెము ఇరుగ్గా ఉంటుంది బండి. సో మా షఫీ అయితే దీంట్లో జాక్ అయితే ఓపెన్ చేశాడు. సో దీనికి కనెక్షన్ అయితే ఇవ్వాలి ఇప్పుడు. సో మా షఫీ గురించి చెప్పుకోవాలంటే లైక్ మాకు తక్కువ టైంలోనే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయితే అయిపోయాడు. సో లైక్ మా కజిన్ బ్రదర్ లాగా అనమాట. సో తనే ఇప్పుడు మనకి వర్క్షాప్లో అంతా కూడా మైనర్గా వర్క్స్ అన్నీ కూడా తనే చేస్తుంటారు. సో డాడీ ఏంటంటే మేజర్గా ఇంజన్ వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. సో మా షఫీ వచ్చేసి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే చేస్తున్నాడు ఇప్పుడు. అండ్ అదేవిధంగా ఇంజన్ చేయడం కూడా నేర్చుకుంటున్నాడు. అండ్ కనెక్షన్ అయితే ఇవ్వబోతున్నాడు ఇప్పుడు మావాడు. సో ఈ కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత ఇండికేటర్స్ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతాయి. అండ్ ఇలా కనెక్షన్స్ ఇచ్చేసిన తర్వాత దానికి ఖచ్చితంగా మనం కొంతమంది ఏం చేస్తారంటే కనెక్షన్స్ అలానే పెట్టేసి లోపలైతే పెట్టేస్తుంటారు, అంటే ప్లాస్టింగ్ చేయడం అనమాట. సో పెట్టిన తర్వాత మనం దానికి ప్లాస్టింగ్ కూడా చేసుకోవాలి. ఆ ప్లాస్టింగ్ కూడా చేసుకుంటే మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా కాలిపోకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. సో అదైతే చేయడం మర్చిపోవద్దు. సో ఇండికేటర్స్ ఆర్ లైక్ వర్కింగ్ ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసి యాక్చువల్గా ఈ బజర్ వేసుకుంటే మనకి ఇండికేటర్స్ అనేవి వర్క్ అవుతాయి. సో ఈ బజర్ని సెట్ చేసాము. సో ఇండికేటర్స్ అనేవి ఇప్పుడు మనకి సౌండ్తో పాటు వచ్చేస్తుంది అనమాట. సో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వర్క్ అవుతున్నాయి, ఒకసారి చెక్ చేసుకుందాము. ఓకే, రైట్ సైడ్ వర్కింగ్ ఫైన్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవాలి. సో బ్యాక్ సైడ్ కూడా వస్తున్నాయి, మాడు కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఓకే, లెఫ్ట్ ఈజ్ వర్కింగ్ ఫైన్, రైట్ ఈజ్ వర్కింగ్ ఫైన్. సో హార్న్ వర్క్ అయిపోయింది, ఇండికేటర్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్పీడోమీటర్ వర్క్ అయితే చేయాలి. సో మనకి స్పీడోమీటర్ అనేది వర్క్ చేయట్లేదు. సో ఓపెన్ చేసుకుందాము. ఇలాగ మనకి బ్రేక్ షూస్ కూడా కొంచెం హార్డ్ అయిపోయాయి. సో వాటిని మనం కొంచెము రఫింగ్ అనేది చేసుకోవాలి, క్లీన్ కూడా చేసుకోవాలి. కాబట్టి మనకి ఇప్పుడు ఫ్రంట్ వీల్ అయితే ఓపెన్ చేస్తున్నాము నెక్స్ట్ దీనికి. అండ్ ఈ వెహికల్ విషయానికి వస్తే 2019 మోడల్. అండ్ మనం ఇది వెహికల్ సేల్ చేసి 35,000కి అయితే సేల్ చేసాం దీన్ని. సో ఇంజన్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది, సూపర్ కండిషన్లో ఉంది. అండ్ మైనర్ రిపేర్స్ దట్టు అవి కస్టమర్కి అయితే మనం బిల్ వేయలేదన్నమాట. మనమే ఆ 35,000లోనే మొత్తం అంతా కూడా చేసి కస్టమర్కి అయితే మనము డెలివరీ అయితే ఇచ్చామన్నమాట ఇది. సో ఇప్పుడు ఫ్రంట్ వీల్ అయితే ఓపెన్ చేస్తున్నాము. అండ్ ఫ్రంట్ వీల్లో మనము బ్రేక్స్ కొంచెం క్లీన్ చేసుకొని ఏదైతే మనకి స్పీడోమీటర్ ఉందో స్పీడోమీటర్ వరం అనేది చేంజ్ చేసుకోవాలి. వరం అనేది కంప్లీట్గా దీనికి పాడైపోయిందనమాట. సో వరం అనేది మనోడు ఓపెన్ చేస్తున్నాడు ఇప్పుడు. అండ్ బ్రేక్ షూస్ మంచిగానే ఉన్నాయి. సో జస్ట్ దీనికి మనకు కొంచెం రఫ్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది, కొత్త వేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే బ్రేక్ షూస్ మంచిగానే ఉన్నాయి. జస్ట్ దీనికి కొంచెం రఫ్ చేసి వేసుకున్నామంటే మంచిగానే వర్క్ అవుతాయి ఇది. సో వరం అనేది కొత్త తీసుకొచ్చేసాను.
సో ఇప్పుడు మా వాడైతే దాని వరం అయితే సెట్ చేసేసి దాన్ని ఫ్రంట్ వీల్ వేసామంటే సెట్ అయిపోతుంది. సో కొత్త వరం అనేది ఇన్స్టాల్ అయిపోయింది అండ్ వీల్ ఫిక్సింగ్ అయితే చేసేస్తున్నాయి. ఇప్పుడు వన్స్ వీల్ ఫిక్స్ చేసేసిన తర్వాత ఒకసారి స్పీడోమీటర్ చెక్ చేసుకొని నెక్స్ట్ రిపేర్కి అయితే వెళ్ళిపోదాము. అండ్ మ్యాక్సిమం రిపేర్స్ ఏం లేవు దీని తర్వాత నాకు తెలిసి. సో జస్ట్ దీన్ని వాటర్ వాష్ చేయించేసి కొంచెం లైట్గా స్టిక్కరింగ్ వర్క్స్ ఉన్నాయి, కొంచెము నెంబర్ ప్లేట్స్ అనేవి వేపించేసి. సో ఆ నెంబర్ ప్లేట్స్ అనేవి వేపించేసి మనము బైక్ అయితే స్కూటీ అయితే తిరుపతికి అయితే డెలివరీ ఇవ్వాలి. సో తెలిసిన వాళ్ళు తీసుకున్నారు ఈ స్కూటీ యాక్చువల్గా. సో ఫ్రంట్ వీల్ సెట్ అయిపోయింది. అండ్ దీని విషయానికి వస్తే లైక్ కస్టమర్ మనకి ఇచ్చేటప్పుడు రీసెంట్గానే 2 కూడా కొత్త టైర్స్ వేయించేశారనమాట. సో ఓవరాల్గా స్కూటీ అయితే మంచి రన్నింగ్ కండిషన్లోనే ఉంది. సో హ్యాపీగా తీసుకొని తిరిగేయచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి ఇంకా రిపేర్స్ ఏం లేవు, జస్ట్ దీన్ని వాటర్ వాష్ చేయించేసి జస్ట్ స్టిక్కరింగ్ పార్ట్ ఉంది కొంచెము, నెంబర్ ప్లేట్స్ అన్నీ వేయించడము. సో ఆ స్టిక్కరింగ్ నెంబరింగ్ ప్లేట్స్ వేయించేసి ఈ స్కూటీ మనం డైరెక్ట్గా డెలివరీ అయితే తిరుపతికి ఇచ్చేయాలి. తిరుపతి నుంచి తీసుకున్నారనమాట. సో చూడండి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది స్పీడోమీటర్ ఇప్పుడు. సో ఫ్రంట్ మనకి హెడ్లైట్ కూడా ఫిక్స్ చేసేసుకున్నామంటే ఆ స్కూటీ అనేది రెడీ అయిపోయింది. అవుట్లుక్ అయితే చాలా బాగుందండి స్కూటీ. అసలు ఎక్కడ కూడా లైక్ గీతలు అనేవి అక్కడెక్కడ ఉన్నాయి, కానీ ఓవరాల్గా ఆ స్కూటీ లుక్ అయితే చాలా బాగుందన్నమాట. సో వన్స్ నేను స్కూటీ తీసుకొని కస్టమర్కి సేల్ చేసేటప్పుడు ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఇచ్చే విధంగా ట్రై చేస్తాను అనమాట. సో చిన్న మైనర్ రిపేర్స్కి మళ్ళీ వాళ్ళు లోకల్ వర్క్షాప్కి వెళ్ళడం, వాళ్ళు ఇబ్బంది పడడం బాగోదు కాబట్టి మొత్తం ఓవరాల్గా నేను చేసి డెలివరీ అయితే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట.